నమస్తే అండి నరేష్ గారు. నమస్తే మేడం. మీరు సినిమాల్లోకి అనుకున్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? వాస్తవానికి నాకు చిన్నప్పుడు నేను మదనపల్లి బీటీ కాలేజీలో చదివే సందర్భంలో లక్ష్మీ కళ్యాణ్ షూటింగ్లోకి నాకు తేజ గారు చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో నేను సెట్లోకి వెళ్ళాలని చెప్పి నాకు ఆతృత అనమాట. వెళ్ళే సందర్భంలో నన్ను ఎవరు పడితే వాడు వచ్చేదానికి ఇదేమన్నా ఆడుకునే వీధాడు ఆడుకున్నారన్నారు. నాకు అక్కడ చిన్న బాధాకరమైనది చేసింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి అజయ్ గారి ఫ్యాన్. అన్న విక్రమార్కుడు మూవీలో రవితేజ హీరోగా, బాబూజీ వాళ్ళ తమ్ముడుగా టిట్లాబాయ్ అనే క్యారెక్టర్ చేసినాడు. ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అందుద్వారానే అన్న ఇన్స్పిరేషన్ ద్వారా మూవీ చేయాలని ఇంట్రెస్ట్గా ముందుకు పోతున్నాను. ఇంకా మీరు నెలకి ₹1,00,000 జాబ్ చేస్తున్నారని తెలిసింది. మీ ఫ్యామిలీ వాళ్ళు మీరు ఈ జాబ్ వదిలేసి మీరు సినిమా షూటింగ్లకి దాంట్లోకి ఫైటింగ్లకి దాంట్లో పోవడం మీ వాళ్ళకి ఇష్టమేనా? వాస్తవానికి వాళ్ళ అభిప్రాయం ఒక బాధాకరమైన కావచ్చు. కాకపోతే నాకు నచ్చిన లైఫ్ నేను డిజైన్ చేసుకోవడం అనేది నా లైఫ్ ఇదనమాట. అక్కడ ఏంటంటే మనం కష్టపడుతూ ఉంటే ఒకరి దగ్గర మనకు ఎంత టాలెంట్ చూపించుకున్నా కానీ వాళ్ళ దగ్గర అంచబడి ఉంటాం. కానీ మన ఎదుగుదలను ఏ ఒక్కరు కోరుకోరు, ఏ కంపెనీ వాళ్ళు కోరుకోరు. నేను విప్రోలో ఎంజీ గేట్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ చర్చ్ వెనకాల ఉన్నటువంటి ఒక దాంట్లో నేను ఎంప్లాయీని, సాఫ్ట్వేర్ని. దాదాపు నెలకు 1.5 సంథింగ్. యాక్చువల్గా నాకు 3 lakhs రావాలా. నేను చేసుకున్నటువంటి నా ఎక్స్పెరిమెంట్ అనేది నా టాలెంట్ నిరూపించుకున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను జాబ్ అయితే రిజెక్ట్ చేయాలనుకున్నాను. అప్పటి నుండి సినిమా ఇండస్ట్రీకి నేను రావాలని డిసైడ్ అయ్యాను మేడం. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు చాలా మందిని చూసినాము, సినిమాలకు పోవాలంటే ఎన్నో తిండి లేక రోడ్ల మీద పడి ఎదగడం కోసం అడక్క తినడము ఇలావి చాలా జరిగినాయి కదా. ఇప్పుడు మీరు అంత జాబ్ వదిలేసి మీ ఫ్యామిలీ వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోకుండా మీ లైఫ్ మీద నాశనం అన్నట్టు మీరు వెళ్ళిపోయినారు కదా. మీరు ఏమన్నా దాని గురించి ఏమన్నా ఇబ్బంది పడ్డారా, లేకపోతే మీరు ఎదుగుదలకి ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? యాక్చువల్గా నా ఎదుగుదల అనేది నన్ను పెంచిన పెంపకం అనేది నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్టుకంటే నేను ఎదిగిన ప్లేసు, నేను ఉన్నటువంటి స్థానం అనేది అలాంటిది. అక్కడ నేను ఎప్పుడు కూడా చాలా డిగ్నిటీగా, చాలా పద్ధతిగా, చాలా క్రమశిక్షణతో ఉండేవాడిని. తర్వాత నేను అక్కడ ఏదైతే నేను కోల్పోయానో, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర తిరగడం, ఒక క్రూర మృగాలుగా తయారైపోయాను. ఎన్నో బాధాకరమైన సంఘటన కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కానీ నా సినీ ప్రస్తావన అనేది ఎందుకు ఎంచుకున్నానంటే, ఈ ఫీల్డ్లో నేను దాదాపు అంటే మన మదనపల్లి పరిసర ప్రాంతాలలో 25 షార్ట్ ఫిలిమ్స్, 5 నేషనల్ ఇంటిగ్రేషన్ స్కామ్స్, తర్వాత ఓటీటీ మూవీలు, తర్వాత థియేటర్ మూవీలు, తర్వాత కాంతార అనే సీరియల్ కూడా చేశాను. నా ఎక్స్పీరియన్స్, నా టాలెంట్ను మా మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, అభిమానులు నన్ను నా టాలెంట్ నిరూపించుకున్నందుకు, అభిమానించినందుకు నేను ఎందుకు ఇండస్ట్రీకి పోకూడదనే ఎయిమ్తోనే ముందుకు నడవడికే స్టార్ట్ చేశాను. నరేష్ గారు, మీరు సినిమా షూటింగ్ జరిగేటప్పుడు హీరో వాళ్ళతో మీకు ఫైటింగ్ జరుగుతుంది కదా. ఫైట్ జరిగేటప్పుడు మీకు నిజంగానే వాళ్ళు కొడతారా లేకపోతే నటించడానికి ఏమన్నా ఒక చేయి ఇట్లా అంటారా, లేకపోతే దెబ్బలు తగులుతాయి కదా. దాన్ని దెబ్బలు తగినప్పుడు మీ పరిస్థితి ఏమిటిది? దానికి మీకు ఏమన్నా వాళ్ళు సాయం చేయగలుగుతారా మీ పరిస్థితుల్లో? వాస్తవానికి అయితే ఫైట్ సీన్ చేసేటప్పుడు ఎప్పుడైతే హీరో దాదాపు 80 మంది కొట్టాలా, ఒక స్కూల్ లైఫ్ మూవీ షూట్ జరుగుతుంది. ఒక హీరో 80 మందిని కొట్టాలంటే ఆ హీరో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాడు. ముఖ్యంగా ప్రాక్టీస్ చేయిస్తారు వాళ్ళు. ఒక ఇన్ కేస్ డైరెక్ట్ ప్రాక్టీస్ లేకుండా సెట్లోకి వచ్చి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. అది హీరో అయినా, ఫైటర్స్ అయినా, ఆ సెట్లో ఉండి ఎవరికైనా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. అలాంటి సందర్భంలో ప్రొడ్యూసర్స్ కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత డైరెక్టర్ కానీ వాళ్ళపైన చాలా కేర్ తీసుకుంటారు ముఖ్యంగా. ఎందుకంటే ఎవరైతే ఈ మూవీ చేయడానికి ఎవరైతే ఆ సెట్లోకి ఎవరైతే ఉంటారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. వాళ్ళు అదే విధంగా కేర్గా చూసుకుంటారు. అదేవిధంగా ఏమవుతుందంటే, ఇన్ కేసు క్లోజప్ షాట్స్ ఎప్పుడైతే ఉన్నప్పుడు రియల్గా మనం వాడతారు. లాంగ్ షాట్స్ ఉండే సిచ్యువేషన్ ఏమంటే డమ్మీ వాడుతుంటారు. కాబట్టి ఎలాంటి రిస్క్ అయితే ఉండదు. ఇప్పుడు ఇన్ కేసు కొట్టేటప్పుడు రియాక్షన్ అనేది ఇలా ఉండేటప్పుడు ఏమవుతుందంటే, ఆ టచ్ అనేది జస్ట్ అది రియాలిటీగా కొట్టిన ఆ ఎఫర్ట్ కోసమని అప్పుడు కెమెరా టెక్నీషియన్స్ వర్క్ అంతా వాళ్ళు క్లోజప్ షాట్స్ కానీ ఆ కవరింగ్ చేస్తుంటారు. అలాంటి ఎఫర్ట్స్ అయితే ఏముండవు. మెయిన్ ఏమంటే రోప్ షాట్స్ ఉన్నప్పుడు, ఈ కంప్రెసర్ పెట్టినప్పుడు, ఈ క్రైన్ నుండి లాంగ్ ర్యాప్ తీసుకోవడం సిచ్యువేషన్లో, అలాంటి సిచ్యువేషన్లో అయితే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. ఎప్పుడైతే ఫైట్ మాస్టరు ఎవరైతే అక్కడ అసిస్టెంట్ పెట్టుకుని ఉండేటప్పుడు అసిస్టెంట్ అన్ని విధాలుగా సంసిద్ధుడై ఉంటాడు. ఆ టెక్నీషియన్స్ వాళ్ళు చెప్పే నైపుణ్యత మనం చేయగలిగితేనే మన సేఫ్ జోన్ ఉంటాం.
లేదంటే రిస్క్లో పడేసి చేసింది. నరేష్ గారు, మీరు డ్యాన్స్ మాస్టర్గా ఎన్ని సినిమాలలో అట్లా డ్యాన్స్గా చేశారు? మీకు ఈ అవకాశం ఎట్లా, ఎవరి వల్ల వచ్చింది? మీకు ఎవరు సపోర్ట్ చేసినారు? నా చదువు ప్రస్తావన అనేది మన మదనపల్లి బీటీ కాలేజీలో చదివే సందర్భంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు మనకి మేము తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ద్వారా యువజనోత్సవాలు చాలా పార్టిసిపేట్ చేశాం. మా మదనపల్లి జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో వాటిలో పార్టిసిపేట్ చేశాం. స్టేజ్ పర్ఫార్మెన్స్లు, తర్వాత మంచి మంచి స్టేజ్లో కూడా స్టేట్ వైడ్, నేషనల్ వైడ్ కూడా నేను ఎన్నో ప్రశంసలు కూడా తీసుకున్నాను. ఈ ప్రస్తావనలో ఏం జరిగిందంటే, నెహ్రూ యువ కేంద్ర సంఘటన అప్డేట్ వచ్చినప్పుడు నేను ఆ చిత్తూరు జరిగే ఇంటిగ్రేషన్స్ క్యాంప్ అటెండ్ అయ్యాను. ఈ నెహ్రూ కేంద్ర సంఘటన అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అప్రూవల్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది ఎందుకంటే ఈ యూత్కి వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి స్పోర్ట్స్ అండ్ అప్లైడ్స్ అండ్ టాలెంట్, మల్టీ టాలెంట్ని ఇక్కడ తీసుకోగలుగుతారు. ఈ సందర్భంలో నేను ఒక ర్యాండమ్గా నాకు బుజ్జి అనే వ్యక్తి నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసి, ఇలా ఇంటిగ్రేషన్ క్యాంప్ ఉంది నరేష్, నన్ను ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో చూసి అతను నాకు సజెషన్ చేశాడు. ఆ సజెషన్ ద్వారా నేను చిత్తూరుకి వెళ్ళాను. చిత్తూరుకి వెళ్ళిన సందర్భంలో మన అకౌంటెంట్ బాబు రెడ్డి సార్ ఉన్నారు. సార్ మంచివారే. ఆ సార్కు నాకు పరిచయం ఎలా ఉండదంటే, ముఖ్యంగా నేను సార్ని వెళ్ళి కలిసల్లా, నేను అప్పుడు ఏఎస్ఎఫ్ డివిజన్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశాను. అట్లా స్టూడెంట్స్ ఏ స్ట్రగుల్స్ ఉన్నా కానీ నేను సాల్వ్ చేశాను. అలాంటప్పుడు సార్ నేను ఇంకా కలవలేదు. నేను అక్కడ నేను జర్నీ చేసి వెళ్ళిన సందర్భంలో సారు, అకౌంటెంట్ సార్ నాకు అంటున్నాడు, సార్ ఒక అబ్బాయి మన ఆఫీస్కి వచ్చాడు, ఇంటిగ్రేషన్ క్యాంప్ రావాలని. అదంటే రే ఎవడు పడితే వాడు వచ్చేదానికి ఇదేమన్నా సినిమా అనుకున్నారా, పంపించేవాడు అన్నాడు. నేనే సమస్యలు సాల్వ్ చేసే లీడర్ని, నాకే సమస్య వచ్చిన ఎలా ఫేస్ చేయాలంటే ఎలాగైనా నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. మన సార్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అదే క్యాంపులోనే ది బెస్ట్ మల్టీ టాలెంట్ డాన్సర్గా నేను అప్రోచ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకున్నాను. అప్పుడు నాకు అంత ఆదరణ పెరిగింది. తర్వాత కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా, పంజాబ్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్లో ఫోక్ డ్యాన్స్ లైవ్ కొరియోగ్రాఫర్గా నేను బెస్ట్ కొరియోగ్రాఫర్గా సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను. ఈ మధ్యకాలంలో వచ్చిన ఇన్స్టాలో ఫేమస్ అయినటువంటి శివ స్మార్ట్ 26 ఇన్స్టాగ్రామ్లో దాదాపు అంటే మేము అనుకున్నాం, స్కూల్ లైఫ్ మూవీ జరిగే సిచ్యువేషన్ 1 day బిఫోర్ మేము ఒక ప్లాన్ అనుకున్నాం. అబ్బాయి దాదాపు 80K సబ్స్క్రైబర్ ఉన్నారు. ఈ మధ్యన ఇంటర్వ్యూ కూడా అబ్బాయి మన హైదరాబాద్లో షూట్ కూడా జరిగింది. ఆ అబ్బాయి అన్న నేను ఇలా వీడియో చేయాలంటే అందరూ శివ చాలా ట్రై చేస్తున్నాడు, మనం ఒకసారి కొద్దిగా డిఫరెంట్గా కంపోజ్ చేసి చేద్దామంటే అన్న చేయన్న నీ ఇష్టం అన్నాడు. తర్వాత ఆ వీడియో కూడా వచ్చి ఓ పిల్లగా ఏం కట్టేసు ఆ సాంగ్ నేను ఒరే కోతి నా కొడుకు. తర్వాత మీమ్స్ని బీట్ అయ్యి దాదాపు అంటే మేము అనుకున్నది ఏమంటే నా టార్గెట్ వచ్చి 1 million, శివ టార్గెట్ వచ్చి 5 million. అబ్బాయికి ఆల్రెడీ 4 million, 4 million క్రాస్ అయింది. 5 million ఇంతవరకు టచ్ అయింది అన్న. ఎలాగని ఇది 5 million క్రాస్ అవుతుందని కాన్ఫిడెన్స్ నాకు వస్తూ ఉందంటే, స్టార్టింగ్ అప్పుడు అతనికి లేదు. తర్వాత ఇప్పుడు వీడియో వైరల్ వచ్చేసి 13 million వ్యూస్ పబ్లిసిటీ అయింది. ఆ మూవీ ఆ ఇన్స్టా రీల్కి నేనే కంపోజ్ చేశాను. నరేష్ గారు, మీరు రౌడీ విలన్కి పోతారు కదా, విలన్కి పోవాలన్నప్పుడు మీరు తప్పుగా అనుకోకండి, ఈ హెయిర్ సెట్ అంతా ఉంది కదా, మీరు ఇలాగనే రియల్గా ఇలాగనే ఉంటారా, లేకపోతే ఓన్లీ విలన్కి తీసేటప్పుడు ఇలా ఉంటారా? వాస్తవానికి అయితే నేను ఎంత భయంకరంగా స్క్రీన్ పైన కనపడినా కానీ నేను చేసే క్యారెక్టర్ ఎంత నీచేతని అంటే చూడడానికి భయంకరంగా నా కొన్ని బాధాకరమైన సంఘటనలు సిచ్యువేషన్లో యాక్టింగ్ మాత్రం చేయగలను. నేను కూడా ఒక సాధారణమైన మనిషిని. కాకపోతే నేను చాలా ప్రేమతో ఆత్మీయంగా అందరినీ పలకరించగలుగుతాను. గెటప్ అలాంటి మనిషి మాత్రం అలా ఉండదు. చూడడానికి నేను భయంకరంగా ఉండొచ్చు. అందరి అభిమానిని, నన్ను ఆదరించే అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా నేను పెట్టుకున్న ఏ స్టైల్ వంటి అన్ని రంగాల్లో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తాను, తర్వాత కోర్టులకు వెళ్తాను. మదనపల్లి జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా 5 కేసులు కూడా నాపై నమోదయ్యాయి. అది కూడా జిల్లా ఉద్యమంలో భాగంగా రిపోర్టర్గా చేసే సందర్భంలో నేను స్టేషన్కి వెళ్ళని, కోర్టుకి వెళ్ళని, తర్వాత ఒక రాజకీయ నాయకుల వ్యక్తులతో కలిసే విషయంలో కానీ ఎక్కడున్నా కానీ నా క్యారెక్టర్ అయితే, నా హెయిర్ స్టైల్ అయితే నేను ఎక్కడ మార్చుకోలేదు. దాదాపుగా 1000 హెయిర్ స్టైల్ అయితే పెట్టాను. మీరు విలన్కే ఎక్కువ క్యారెక్టర్ చేస్తారు కదా, ఈ సైడ్ క్యారెక్టర్లో ఏమన్నా మంచిగా అన్నకు కానీ, ఫ్రెండ్షిప్ కానీ, హీరోకి కానీ, ఇలా హీరోస్ ఫ్రెండ్స్ కానీ ఇలా ఎందుకు కోరుకోలేదు? ఓన్లీ విలన్కి ఫైటింగ్కి వెళ్ళదు కదా. వాస్తవానికి మనం చేసే మూవీలో ఎవరికైనా కానీ హీరో అనేది ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. కానీ నెగిటివ్ క్యారెక్టర్ చేయడం అనేది చాలా కృషి సంకల్పంతో ఉండగలిగితేనే తనను ఒక అతను చేయాలని నేను అనుకున్న సంకల్పం చాలా గొప్పది. అది ఎవరు కూడా చేయరు. ఎందుకంటే హీరో అయితే ఎవరైనా ఆదరించగలుగుతారు. ఆ హీరో అనే వ్యక్తికి, విలన్ అనే వ్యక్తికి స్ట్రాంగ్ ఉండగలిగితే హీరో అనే వ్యక్తికి విలువ గౌరవం ఉంటారు.